హాయ్ ఫ్రెండ్స్, అందమైన ఈ హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇందుగా ఎలాస్టిక్ని తీసుకొని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని సూది దారంతో వీడియోలో చూపించిన విధంగా కట్ కుట్టుకోండి. ఇది మీటర్ 10 రూపీస్ ఉంటుంది, అంతే. 1 మీటర్ 10 బ్యాండ్స్కి వస్తుంది. ఎలాస్టిక్కి ఈ ఊల్ని ముడివేసి సూదితో ఒక మెలికి వేయండి. తర్వాత బ్యాండ్ మెలికి వేశారు కదా, ఇలాగా. తర్వాత బ్యాండ్ కింద నుంచి ఊల్ని లాగండి. వీడియోలో నేను చూపించిన విధంగా ఫస్ట్ ఇలా కుట్టాలి. ఇప్పుడు ఒక రింగ్ వచ్చింది, దానిపైన సూది వేసి రబ్బర్ బ్యాండ్ కింద నుంచి ఒక మెలిక లాగాలి. ఇప్పుడు 3 రింగ్స్ అయినాయి. దీంట్లో 2 రింగ్స్లోంచే ఆ దారాన్ని లాగాలి. 2 రింగ్స్లోంచి మాత్రమే లాగాలి. ఇది చాలామందికి వచ్చు, రాని వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు 2 రింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ 2 రింగ్స్లోంచి థ్రెడ్ లాగాలి. ఇప్పుడు ఒక రింగ్, ఇప్పటికి ఒక రింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ సూది మీద వేసి రబ్బర్ బ్యాండ్ కింద నుంచి ఒక రింగ్ లాగాలి. ఇప్పుడు మళ్ళీ 3, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు 2 రింగ్స్లోంచి మాత్రమే లాగాలి. సూదిని దారం మీద వేసి లాగాలి. ఇప్పుడు 2 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 2 రింగ్స్లోంచి కూడా లాగాలి ఒక రింగ్. ఇప్పుడు మళ్ళీ ఒక మెలిక వేసి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ కింద నుంచి ఒక మెలిక లాగండి. ఇప్పుడు మళ్ళీ 3, మళ్ళీ సూది మీద దారం వేసి 2 రింగ్స్ లాగాలి. ఇప్పుడు మళ్ళీ రెండిట్లోంచి ఒకటి. ఇదే రకంగా రబ్బర్ బ్యాండ్ మొత్తం ఇదే విధంగా అల్లుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒకసారి సరిగ్గా చూస్తే మీకు ఈ అల్లిక చాలా ఈజీ. అలా నేను మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమయ్యేలా మళ్ళీ చూపిస్తున్నాను స్లోగా. సరే కదా, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి సూది దింపి అలా ఒక నాట్ కింద వేసుకోవాలి. ఇప్పుడు మనం శారీస్కి గట్టా వర్క్ చేసుకునే గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ని ఆ బ్యాండ్కి ముడివేయండి. గోల్డ్ కలర్, మిగిలిన ఏమైనా మీ ఇష్టం, కానీ గోల్డ్ కలర్ మాత్రం బాగుంటుంది. గోల్డ్ కలర్ థ్రెడ్ని ఒక ముడి వేసి, ఇప్పుడు చైన్ వచ్చు కదండి, అందరికీ ఆల్మోస్ట్ చైన్ వచ్చే ఉంటుంది. నేను 8 చైన్స్ లైన్గా దాంతో 8 చైన్స్ వేస్తున్నాను. చూడండి, 8 చైన్స్ వేస్తున్నాను. చూసారు కదా, అదిగో అలా గొలుసులాగా 8 చైన్స్. ఎయిట్ చైన్స్ వేసిన తర్వాత ప్రక్క కింద చూస్తున్నారు కదా, ప్రక్కనే ఉన్న గొలుసులో, దాన్ని నేను గడి అంటాను, ప్రక్కనే ఉన్న గడిలోంచి సూది లాగాలి. అప్పుడు అది ఒక రింగ్లా అవుతుంది. మళ్ళీ దానికి అలా నాట్ వేసి మళ్ళీ 8 చైన్స్. మనం ఒకసారి ఫస్ట్ 8 వేసామంటే 8 చైన్స్ మొత్తం ఆల్ ఓవర్ అన్నిటికి 8 చైన్స్ ఒక ప్యాటర్నే ఫాలో అవ్వాలి. మళ్ళీ సేమ్ ఇందాక దింపిన గడిలోకి దింపాలి. ఒక్కొక్క గడిలోకి 2 సార్లు దింపాలి. అంటే ఒక్కొక్క గడిలోని ఒక రింగ్ వేసామంటే, ఒక్కసారే రింగ్ వేసామంటే బ్యాండ్ అందంగా ఉండదు. ఒక్క గడిలోనూ 2 రింగ్స్ వేయాలి. అంటే 2 సార్లు సూది దింపాలి. అయిపోయింది కదండి, ఈ గడిలో 2 సార్లు. ఇప్పుడు పక్క గడిలో దింపాలి. చూడండి, చూపిస్తాను. ఈ గడిలో 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు అదిగో పక్క గడిలో దింపుతున్నాను. చూసారు కదా,
గుర్తుంచుకోండి, ఒక్క గడిలోనూ 2 సార్లు సూది దింపాలి. అంటే ఒక్కొక్క గడికి 2 చైన్లు వస్తాయన్నమాట. అలాగా అయిపోయింది కదండి. చూసారు కదా, ఇలా మనం 8 కాదు 9, 10 వరకు బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ బ్యాండ్ బాగా పెద్దగా వచ్చేస్తుంది, అందంగా ఉండదు. 8, 9, 10 గొలుసుల వరకు కరెక్ట్. అన్నీ 8 పెట్టాను కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ బ్యాండ్ మొత్తం 8 గొలుసులే వేయాలి, 8 గొలుసులే వేయాలి, 8 చైన్సే వేయాలి. ఇది చాలా సింపుల్ అండి. మీకు చూస్తే ఏమైనా ఒకవేళ కష్టంగా అనిపిస్తుందేమో, కానీ ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా సింపుల్ ఇది. కుచ్చులా వస్తుంది, చూసారు కదా. మనం ఒక్కొక్క గడిలో 2 చైన్లు వేయడం వల్ల ఇలా కుచ్చులా వచ్చింది. అది ఒక్కొక్క గడిలో ఒక్క చైన్ వేస్తే ఇలా కుచ్చులా రాదు. ఇదే విధంగా మొత్తం ఆల్ ఓవర్ బ్యాండ్ మొత్తం ఒక్కొక్క గడిలో 2 చైన్స్ వేస్తూ ఇలా పక్క గడిలో పెట్టాలి. చూసారు కదండి ఎంత ఒత్తుగా ఉందో. ఇప్పుడు ఈ బ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చివర ఒక నాట్ వేసేసి దీన్ని కట్ చేసేయండి. అయిపోయింది, అందమైన ఈ హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, తక్కువ ఖర్చుతో ఈ అందమైన హెయిర్ బ్యాండ్ ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.